ట్రంప్ అలాగే ఆయనకి టారిఫ్స్తో ఉన్న ఆబ్సెషన్ ఈస్ బ్యాక్. I always say tariffs is the most beautiful word to me in the dictionary. లాస్ట్ టైం ట్రంప్ అండ్ టారిఫ్స్ విషయంలో మెయిన్ టార్గెట్ చైనా అయితే ఇప్పుడు ఈసారి ఇండియా. టారిఫ్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ బాటిల్ని ఇండియాలో ఒక ₹1000 మ్యానుఫ్యాక్చర్ చేసి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు 50% ఇంపోర్ట్ డ్యూటీ కానీ దీని మీద అప్లై చేస్తే ₹1000 బదులు 1500 పే చేయాల్సి ఉంటుంది అక్కడ కస్టమర్. ఒకవేళ 100% టారిఫ్ అంటే 2000 పే చేయాలి. ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే. ఆయన ఇండియా నుంచి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆల్ ఫార్మ్ ఆఫ్ గూడ్స్ వాటి మీద దాదాపు ఒక 50% టారిఫ్స్ని ఇంపోజ్ చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. యాజ్ ఆఫ్ నౌ అది 25, ఇంకో 25 యాడ్ అవుతుంది. అది ఆగస్ట్ 28కి అప్లై అవుతుందట. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మేమే కాదు ఆల్రెడీ మీరు కూడా అదే చేస్తున్నారు. ఇండియా కూడా చాలా అమెరికన్ గూడ్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంపోర్ట్ చేసుకునేవి వాటి మీద మీరు చేసేది కూడా అంతే. సో మేం చేస్తే దాంట్లో కొత్త ఏముందని చెప్పి ఇక్కడ ట్రంప్ చెప్పే పాయింట్ వ్యాలిడే. అట్ ద సేమ్ టైం అది ఇన్వాలిడ్ కూడా. ఎందుకో తెలుసా, ఇండియా ఆయన చెప్పినట్టు అమెరికన్ గూడ్స్ మీద ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీస్ ఛార్జ్ చేస్తుందో అవి చాలా ఎక్స్పెన్సివ్ లగ్జరీ ఐటమ్స్. బట్ ఇక్కడ ట్రంప్ చేసేది మాత్రం కంప్లీట్గా అనెథికల్. మనం టార్గెట్ చేసేది లగ్జరీ ఐటమ్స్ కదా. ఈయన ఈ 50% టారిఫ్స్లో ఏం యాడ్ చేశారంటే గోదావరి జిల్లాలో పండించే ప్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ చేనేత కార్మికులు తయారు చేసే ఈ టెక్స్టైల్స్, మోస్ట్ లేబర్ ఇంటెన్స్ వర్క్తో, అంటే మన స్టైల్లో చెప్పాలంటే చెమ్మటూడ్చి కష్టపడిన ఈ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, ప్రైమ్ మినిస్టర్ మోడీ మెన్షన్ చేశారు ఫార్మర్ ఇంట్రెస్ట్లు ఒకవేళ దాన్ని ఫ్రంట్ లైన్లో పెట్టడానికి మేము రెడీగా లేమని చెప్పి. ట్రంప్ టార్గెట్ లిస్ట్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ నేను అనెథికల్ అన్న పదం ఎందుకు వాడానో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ ట్రంప్ అండ్ టారిఫ్స్ విషయం పక్కన పెట్టి ట్రంప్ టీంలో ఒక పర్సన్ ఏమంటాడంటే వీఆర్ గోయింగ్ టు టీర్ ద హెల్ అవుట్ ఆఫ్ యువర్ ఎకానమీస్ ఇంక్లూడింగ్ ఇండియా, మోర్ స్పెసిఫిక్గా అని చెప్పింది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల. అదే పని యూరోప్ కూడా చేస్తుంది. లాస్ట్ టైం జయశంకర్ చెప్పినట్టు ఫారెన్ మినిస్టర్. ఎలా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఈ షిప్పింగ్ లైన్స్ ద్వారా కాకుండా ఈ పైప్ లైన్స్ నుంచి యూజ్ చేసే ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేశారు ఫ్రమ్ రష్యా టు యూరప్. ఈ ఎనర్జీ డిపెండెన్సీ ఇంక్లూడింగ్ అమెరికా చేసేది కూడా అదే పని. యురేనియం అలాగే మిగతా మినరల్స్ ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. బట్ వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేవు. బట్ ఇండియా చేస్తే మాత్రం దే హ్యావ్ అన్ ఇష్యూ. కొంచెం అన్ఫేర్గా అనిపిస్తుంది కదా. దీన్నే గ్లోబల్ హెజమనీ అంటారు. అంటే కావాలని చెప్పి మన చేతిలో పవర్ ఉంటే దాన్ని ఫ్లెక్స్ చేసి చూపించడం. బట్ ఇక్కడ ట్రంప్ మర్చిపోయిన ఒక పాయింట్ ఏంటంటే అమెరికాకి ఇండియాకి చాలా డీప్ టైస్ ఉన్నాయి. మన వాళ్ళందరూ చూస్ చేసుకునేది యుఎస్ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పర్పస్ మీద వెళ్ళాలన్నా లేకపోతే ఏమైనా సెటిల్ అవ్వడానికైనా. మన ఆరిజిన్ పీపుల్ అక్కడ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉండడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కావచ్చు, లేకపోతే వివేక్ రామస్వామి, అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ టెక్ కంపెనీస్కి సిఇఓస్ కింద మన వాళ్ళే పనిచేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సెస్. అందులో టాప్ రిఫరెన్స్ ఏంటంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అమెరికా చాలాసార్లు చెప్పుకుంటుంది, మీకు తెలుసో లేదో. ఐ మీన్ ఆ పొలిటీషియన్స్ కానీ లేకపోతే ఆ గ్లోబల్ ఇమేజ్ కానీ వాళ్ళు ఫ్రీడమ్కి డెఫినేషన్ ఏంటని చెప్పి ఒకవేళ గూగుల్ని అడిగితే అది అమెరికా చూపిస్తుంది అని చెప్పి దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దే యూస్ టు సే దట్ మెనీ టైమ్స్. బట్ ఇన్ రియాలిటీ మోడర్న్ వరల్డ్లో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. చాలామంది సెనేటర్స్ ఇంక్లూడింగ్ రిపబ్లికన్ పార్టీ దగ్గర నుంచి డెమోక్రాట్స్ వరకు చాలామంది చెప్తూ ఉంటారు ఇక్కడ ఇంత డీప్ కోఆపరేషన్ పెట్టుకుని ట్రంప్ ఇంత మ్యాడ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నాడని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు. బికాస్ హీఈస్ క్రేజీ. చాలాసార్లు చూసే ఉంటారు హీఈస్ నాట్ ఎ పాలసీ మేకర్. ఐ మీన్ ప్రెసిడెంట్ ఒబామాతో కంపేర్ చేస్తే ఎప్పుడైనా ఒక కంట్రీ టు కంట్రీ కాన్వర్సేషన్స్ కానీ లేకపోతే డిప్లొమాటిక్ టైస్ కానీ చాలా పద్ధతిగా జరుగుతాయి. 1-on-1 కూర్చుని జస్ట్ నెగోషియేషన్ అనేది కనిపిస్తుంది. ట్రంప్ మాత్రం హై స్కూల్ కిడ్స్లో బుల్లీస్ ఉంటారు అమెరికన్ మూవీస్లో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్కో లేకపోతే సోషల్ మీడియాలో సిగ్మైరెట్స్కో పనికొస్తుంది తప్ప ఇలాంటి యాటిట్యూడ్. అంతేగాని ఫారెన్ పాలసీని అప్లిఫ్ట్ చేయడానికి లేకపోతే అమెరికాకి సంబంధించిన ఆ సాఫ్ట్ పవర్ని ప్రొజెక్ట్ చేయడానికి ఏమాత్రం పనికిరాదు. అండ్ సమ్ కేసెస్లో ఆ కంట్రీకి ఉన్న వాల్యూని కూడా డీగ్రేడ్ చేస్తుంది. ట్రంప్ ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కాలేదు. అండ్ ఈజ్ అంటే టీమ్ కూడా